ప్రభువా, నాతో ఈరోజు మాట్లాడు. ఈరోజు నువ్వు నాతో పలికితే, ఒక్క మాట సెలవిస్తే అని చెప్పి దాసుని స్వస్థత కొరకు అడిగిన వ్యక్తి వల్లే మనం కూడా ప్రభువా ఒక మాట సెలవిస్తే, కేవలం లాభం కోసమో, స్వస్థత కోసమో, ఆశీర్వాదం కోసం, సమృద్ధి కోసమో అడగడం కాదు, కానీ మన ఆత్మీయ బలము కోసం, ఆత్మీయంగా ప్రభువా నేను నీలో ఇంకా బలపడాలి, ఇంకా ఎదగాలి ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నన్ను ఆత్మీయంగా స్వస్థపరచు ప్రభువా, నన్ను రక్షణలో బలపరచు ప్రభువా అని చెప్పి, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించేది. ఇహలోక ఆహారము రొట్టె వల్ల కాదు, కానీ దేని వల్ల బ్రతుకుతామండి? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనం బ్రతుకుతాం. అందుకని ఈ లోక ఆహారం కోసం పరిగెత్తే మనము, లోకంలో ఉద్యోగం కోసం, ధనము కోసం, జీతం కోసం పరిగెత్తే మనుషులము కదా. అయితే వాటితో పాటు మరీ ముఖ్యముగా, వాటన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మీయ ఆహారముతో నన్ను బ్రతికించు ప్రభువా, నా బాధల్లో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే అంటూ నీవు పలికితే నాకు మేలు ప్రభువా, నాతో మాట్లాడు.